లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ షేర్లు ఎక్స్చేంజ్ లో 265 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇవి ఐపీఓ ధరతో పోలిస్తే 32% ఎక్కువ. ఎన్ఎస్సీ, బీఎస్సీలో గరిష్టంగా 274 రూపాయలకు చేరుకుంది. చివరికి ఈ షేరు బీఎస్సీ, ఎన్ఎస్సీలో 248 రూపాయల వద్ద ముగిసింది. ఎన్ఎస్సీ సమాచారం ప్రకారం మొత్తం 990.42 లక్షల షేర్లు ట్రేడ్ కాగా బీఎస్సీలో 88.21 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. మొదటి రోజు మొత్తం టర్నోవర్ 2,841 కోట్లుగా నమోదైంది. ఇవాళ ముగింపు ధర ప్రకారం లలిత జ్యువెలరీ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్సీలో 13,903.19 కోట్లు, ఎన్ఎస్సీలో 13,942.37 కోట్లుగా ఉంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, రిటైల్ విభాగాలకు వరుసగా 145.38 రెట్లు, 11.8 రెట్ల చొప్పున సబ్స్క్రిప్షన్ లభించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 73.9 రెట్లు సబ్స్క్రైబ్ చేయబడింది. లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ షేర్లు ఎక్స్చేంజ్ లో 265 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇవి ఐపీఓ ధరతో పోలిస్తే 32% ఎక్కువ. ఎన్ఎస్సీ, బీఎస్సీలో గరిష్టంగా 274 రూపాయలకు చేరుకుంది. చివరికి ఈ షేరు బీఎస్సీ, ఎన్ఎస్సీలో 248 రూపాయల వద్ద ముగిసింది. ఎన్ఎస్సీ సమాచారం ప్రకారం మొత్తం 990.42 లక్షల షేర్లు ట్రేడ్ కాగా బీఎస్సీలో 88.21 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. మొదటి రోజు మొత్తం టర్నోవర్ 2,841 కోట్లుగా నమోదైంది. ఇవాళ ముగింపు ధర ప్రకారం లలిత జ్యువెలరీ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్సీలో 13,903.19 కోట్లు, ఎన్ఎస్సీలో 13,942.37 కోట్లుగా ఉంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, రిటైల్ విభాగాలకు వరుసగా 145.38 రెట్లు, 11.8 రెట్ల చొప్పున సబ్స్క్రిప్షన్ లభించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 73.9 రెట్లు సబ్స్క్రైబ్ చేయబడింది.